హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చింత చిగురు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. తినే కొద్దీ తినాలనిపించే చింత చిగురు రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనం బాగా వాష్ చేసుకున్న రొయ్యలు వేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా రొయ్యల నుండి వాటర్ అంతా ఇలా బయటికి వచ్చాక ఆ వాటర్ అంతా పడేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టేంతటట్లుగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బగారాకులు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1.5 మినిట్ మగ్గనివ్వండి. ఇప్పుడు 1.5 మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. నేను 1/2 కేజీ రొయ్యలకి 150 గ్రామ్స్ చింత చిగురు వేసుకున్నాను. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు వన్స్ ఫ్రై చేసి మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి చింత చిగురుని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 1 మినిట్ మూత తీసి వన్స్ కలుపుకొని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కట్ చేసిన 2 మీడియం సైజు టమాటో వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటోని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి వన్స్ కలుపుకొని టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మసాలా వేసుకోండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా. ఇందులోనే ధనియా పౌడర్ కూడా ఉంటుంది, అందుకని 2 స్పూన్స్ వేసాను. మీరు 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని వన్స్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ మూత తీసి కొత్తిమీర, పుదీనా వేసి ఒక 30 సెకండ్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.